దేవునికి స్తోత్రములు. మరి ఈ యొక్క ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 19 నుంచి 29వ వచనం వరకున్న దేవుని వాక్యంను మనం చదువుకోవడం జరిగింది. మరి ఈ యొక్క వచనాలలో కొన్ని వచనాలను మనం ధ్యానం చేసుకుందాం. పట్టణమందుండు 10 మంది అధికారుల కంటే జ్ఞానం గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారం. మరి ఈ యొక్క సొలొమోను రాసిన గ్రంథంలో జ్ఞానము సామెతలలో మనం చూడవచ్చు. ఈ యొక్క ప్రసంగి గ్రంథంలో వ్యర్థము అనే పదము మనకు ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ 10 మంది అధికారుల కంటే జ్ఞానం గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారం. ఎంతమంది అధికారులున్నా అందులో మంచి అధికారి ఎవరు అంటే ఆయన పని ఎక్కువగా చేస్తాడు, చక్కగా చేస్తాడు. మరి ఏ సమస్య అయినా కూడా చాలా ఈజీగా సాల్వ్ చేస్తాడు అని ఒక పేరున్న అధికారికే ఎక్కువగా మనం అట్టి వారి గురించే మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అందుకని జ్ఞానం గల వానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారం. పాపం చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడట. అబ్బా, ఎంత మంచి పేరున్నది కదా భూమి మీద ఉన్న మనుషులకి. పాపం చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. ప్రతి ఒక్కరిలో కూడా ఒక తప్పు, ఏదో ఒక మిస్టేక్ అనేది ప్రతి ఒక్కరు చేస్తూనే ఉన్నారు. మరి మిస్టేక్ అనే దానికంటే ఇక్కడ పాపం అని రాయబడి ఉన్నది. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు. మరి ఎంత అంటే ఈ లోకం అనేది ప్రతి ఒక పాపముతోటే నిండుకొని ఉన్నారనమాట. మనుషులంతా కూడా దేవుడు అంటే భయం లేక, భక్తి లేక, బుద్ధిహీనతతో నిండుకొని ఉన్నారు. ఎంత అజ్ఞానం అంటే పైకి భక్తి పరుల వల్ల నుండి లోపట వేషధారణతో కూడిన జీవితాన్ని మనుషులు కలిగి ఉంటా ఉన్నారు. ఈ కింది వచనాలు వస్తే, నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండానట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము. అంటే ఇతరులు చెప్పిన మాటలు వినడానికి చాలామంది ఆసక్తి చూపుతూ ఉంటారు. మరి ఇతరులు చెప్పిన మాటలు విని ఇతరులను వేరే వారిని నీ గురించి ఎవరైతే మాట్లాడినో వారిని ద్వేషించడం కావచ్చు, వారితో గొడవ పెట్టుకోవడం కావచ్చు, వారి నానా మాటలు అనడం, ఇవన్నీ కూడా నువ్వు చేయకూడదు. ఎందుకంటే నువ్వు కూడా ఒకప్పుడు శపించిన వాడివి. నీవును అనేక మార్లు ఇతరులను శపించుతావని నీకే తెలిసి ఉన్నది. చూడండి, దేవుడు మరి ఈ భూమి మీద జరిగే ప్రతి ఒక్క పని కావచ్చు, ప్రతి ఒక్క మాటలు కావచ్చు, ప్రతీది కూడా దేవుడు ముందుగానే రాసి ఉంచినాడు. మరి చాలా మటుకు ఇతరులు అనే మాటలు వినడానికి మనుషులు ఆసక్తి కనపరుస్తూ ఉంటారు. మరి వీరు నా గురించి ఏమనుకుంటున్నారో, వారేమనుకుంటున్నారో అని తెలుసుకోవాలనే కుతూహలం చాలామందికి ఎక్కువగా ఉంటుంది. కొంతమంది ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు ఇలాంటి వారిని పనిగట్టుకొని మరి పెట్టుకుంటారు అనమాట. వీళ్ళు నా గురించి ఏమనుకుంటారో నువ్వు నాకు చెప్పాలి అనేసి ఇలా అడిగేవారు కూడా ఉంటారు. కానీ అలా తెలుసుకోవడం వల్ల ఏమిటి లాభం? నీకు ఏమంటారు, మనసు నొప్పి అయిపోతుంది. ఒకటి కోపం ఒకటి వచ్చేస్తుంది. నీ గురించి ఎవరు మాట్లాడినో వాళ్ళ మీద కక్ష సాధింపు అనేది ఎక్కువైపోతుంది. ఇది చెప్పిన వాళ్ళు వారి ఎదుట వీరు కూడా శత్రువులు అయిపోతారు. ఎవరు నీకు చెప్పిరో వారు కూడా ఈ చెప్పిన వారిని ద్వేషిస్తూ ఉంటారు. అన్ని సమస్యలే అయిపోతాయి, కానీ దాని ద్వారా ఏది మేలు అనేది ఏమీ ఉండదు. అందుకని ఎవరైనా మన గురించి ఇతరులకు చెప్పినప్పుడు ఆ విషయం మనకు తెలిసినప్పుడు కొంచెం మెల్లగా అవాయిడ్ చేయడమే మంచిది. అందులో నుంచి బయటికి రావాలి. ఒకవేళ రాలేకపోతే ప్రార్థించినప్పుడు దేవుడే ఆ మనస్సును అందులో నుంచి బయటికి వచ్చే ఆ విశ్వాసంను, ఆ క్షమించే మనస్సును దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. అయితే ఇంకా కింది వచనాలు మనం చూస్తే 26వ వచనంలో, మరణం కంటే ఎక్కువ దుఃఖం కలిగించినది ఒకటి నాకు కనబడను. అది వలల వంటిదే, ఉరుల వంటి మనస్సును, బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందురు, కానీ పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. చూడండి, అంటే ఒక పాపాత్మురాలు అయిన స్త్రీ, వ్యభిచరించు స్త్రీ గురించి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది.
మరి ఇట్టి స్త్రీలు వారు ఎవరినైనా సరే మరి లొంగ తీసుకుంటారు. వాళ్ళు వాళ్ళ వాళ్ళ కోరిక నెరవేర్చుకోవడానికి, వారు అనుకున్నది చేయడానికి, వారి సుఖం కోసం ఎంతటి వారినైనా సరే పడద్రోయాలి అనేది వారి యొక్క ఆలోచన. వారి తలంపులు ఎలా ఉంటాయంటే ఎవరిని వదిలిపెట్టరు అన్నమాట. ఎవరిని వదిలిపెట్టరు. ఎంత మంచి సిన్సియర్ అయినా, ఎంత మంచి భక్తిపరుడైనా సరే నాకు లొంగాల్సిందే అనే ఒక ధోరణిలో ఉంటారనమాట. వాళ్ళు ఎవరైనా వారిని చూడకుండా వెళ్ళిపోతే వాళ్ళకు ఒకలాంటి కోపము, అసూయతో ఉంటారనమాట. రగిలిపోతూ ఉంటారు. నేను ఇంత అందంగా ఉన్నా, నేను చూస్తున్నా, నన్ను చూడకుండా వెళ్ళిపోతున్నాడా, ఎలాగైనా సరే ఈయనను లొంగ తీసుకోవాల్సిందే, ఎలాగైనా సరే ఈయన నా వైపు మరల్చుకోవాల్సిందే అని ఒక ఆలోచనతో ఉంటారు ఇలా పాపం చేసేవాళ్ళు. ఇలా చాలా కుటుంబాలు పతనమైపోతూ ఉంటాయి. ఒకసారి ఒక కుటుంబంలో ఆ వ్యక్తి చాలా మంచి పర్సన్ అట, అసలు ఎవరిని ఇలా కన్నెత్తి కూడా చూడని వ్యక్తి. అయితే పక్కన ఇంట్లోకి ఒక కుటుంబం వచ్చింది. వాళ్ళు ఆ స్త్రీకి మంచి స్వభావం లేదు. మరి ఎప్పుడు ఆ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళ భార్య చక్కగా మాట్లాడేది, కానీ ఆ వ్యక్తి ఎప్పుడు కూడా కన్నెత్తి కూడా చూడని మనస్తత్వం, మంచితనంతోనే మాట్లాడేది. కానీ ఈ స్త్రీని అసలు చూసేవాడు కాదు. ఈమె అనుకుందనమాట, ఎలా అయినా సరే ఈయనను లొంగ తీసుకోవాల్సిందే అని ఆయనను మరి వాళ్ళ ఇంటికి పదే పదే వెళ్ళడము, మరి మాటల్లో పెట్టడము, అసభ్యకరమైన వస్త్రాలు వేసుకొని వెళ్ళడము, అలా మరి సమయం గడిపి మరి ఆ స్త్రీకి బుద్ధి లేదు, ఆ స్త్రీ కూడా రానివ్వడము, నా భర్త అలాంటి వాడు కాదు కదా అనేసి ఆమె పూర్తిగా నమ్మేసింది. కానీ చివరికి ఆమె తన భర్తను లొంగ తీసుకుంది. చివరికి ఆమెతో వెళ్ళిపోయాడు. అంటే ఎంతటి వారైనా సరే ఈ పాపం చేసే స్త్రీలు ఎలా ఉంటారంటే ఎలాగైనా సరే వాళ్ళని లొంగ తీసుకోవాల్సిందే. అందుకనే వాక్యంలోని మరణం కంటే ఎక్కువ దుఃఖం కలిగించిందట. ఎంత చూడండి, భక్తుడు ఎంత బాగా రాసిన, మరణం కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడను. అంటే ఈ పాపము అంత నీచమైనదన్నమాట. ఇలాంటి పాపం అంత వాటికి మనము భయపడాలి. మన కుటుంబాలను మనం జ్ఞానం కలిగి కాపాడుకోవాలి. చాలా మటుకు ఈ జ్ఞానం లేకుండా, దేవుని భయం లేకుండా, మనుషులు ఎట్టివారో వివేచన వరం లేకుండా కుటుంబాలు పతనమైపోతూ ఉంటాయి. మరణం కంటే ఎక్కువ దుఃఖం కలిగించినది ఒకటి నాకు కనబడను. అది వలల వంటిదే, ఉరుల వంటి మనస్సును, బంధకంల వంటి చేతులు. అంతే. ఇంకా ఆ పాపాత్మురాలైన చేతిలోనికి వ్యక్తి వెళితే మళ్ళీ విడిపించుకోవడం అసాధ్యం. ఉన్నదంతా దోచేసుకుంటుంది అనమాట. ఒక జలగలాగా పట్టుకుంటుంది. జలగ మన శరీరంలో ఎంత రక్తం ఉంటే అంత రక్తం తీసుకుంటుందండి. అది ఇంకా దూసుకెళ్ళిపోతుంది మన శరీరంలోనే. అది వచ్చేస్తుంది అనమాట. మన శరీరం లోపలికి అది వచ్చేస్తుంది. రక్తం తాక్కుంటూ మనలోనే నివసించడానికి అది వచ్చేస్తుంది. జలగలాగా పట్టుకుంటారు ఇలాంటి వ్యభిచారం చేసే స్త్రీలు. బంధించేస్తారు. ఇంకా నువ్వు అందులో నుంచి బయటికి రావాలనుకున్నా కూడా రాలేవు. చూడండి, బంధకంల వంటి చేతుల్లో కలిగిన స్త్రీ దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందరు, కానీ పాపాత్ములు దాని వలన పట్టబడదు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దేవుడు అంటే దేవుని ప్రేమించేవారు, అయ్యో ఇది దేవునికి దృష్టికి తగదు అని అనుకున్న వారు దాని నుంచి తప్పించుకుంటారు. కానీ ఎవరైతే పాపపు చూపులు, పాపపు ఆలోచనలు, పాపంతో కూడా మనస్సు ఇలా వాళ్ళలో ఏ కొద్దిగా ఉన్నా కూడా అంతే, ఇంకా వారి దానికి లొంగిపోతారు. అందులో నుంచి వారు బయటికి రాలేరు. కాబట్టి ఇది భయంకరమైన పాపం. అయితే 29వ వచనంలో చూస్తే, ఇది ఒక్కటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దీన్ని బట్టి మనకి ఏం అర్థం కావాలా? ప్రతి ఒక్కరిని దేవుడు మంచివారుగానే పుట్టించినారని.
చూడండి, దేవుడు పక్షపాతి కానే కాదు. దేవుడు ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దేవుడు. మనం అనుకుంటాం నాకు ఎందుకు ఇలా జరిగింది, నాకే ఎందుకు ఇలా జరిగింది, ఇది మనం చాలా మాట అనుకుంటాం కదా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనే ప్రశ్న మనలో ఉంటుంది ఎప్పుడు కూడా. కానీ దేవుడట ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటుంది, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు. ప్రతి ఒక్కరిని మంచివారిగానే దేవుడు ఈ లోకంలోనికి పంపించినాడు. కానీ మనమే పెరిగి పెద్దయినాక మనకు జ్ఞానం తెలిసిన తర్వాత మనం ఏం చేస్తామండి, ఆ జ్ఞానంను మరి వ్యర్థమైన వాటి వైపే మరలుస్తూ ఉంటాం. మన ఆలోచన అంతా కూడా ఎందుకు పనికిరాని వాటి వైపే వెళ్తూ ఉంటుంది. మరి మనము చేసుకున్న తప్పిదముల వలనే మనము దోషములు పడిపోతూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని అలా మార్చినాడు, దేవుడు మనకు అలాంటి జీవితాన్ని ఇచ్చినాడు అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. మన ఆలోచనలు, మనం చేసే పనులు, మన కోరికలు చాలా వింత గొంతమ్మ కోరికలు అంటారు కదా, అలాంటి జీవిత విధానం వల్ల మనమే కష్టాల్లో కూరుకుపోతాం. మన జీవితం పతనమైపోతూ ఉంటుంది. ఇంకా అలాంటప్పుడు మనం ఏమనుకుంటాం, నా అదృష్టం బాగాలేదు, నా తలరాత బాగాలేదు, అసలు నన్ను దేవుడు ఎందుకు పుట్టించిండో ఏమో, దేవుడు నన్ను ఇలా ఎందుకు, అందరు బాగున్నారు, నాకే ఎందుకు ఈ రాత రాసి పెట్టిండో దేవుడు, ఇలా నానా మాటలు అంటూ ఉంటాం. కానీ దేవుడు ఎలా పుట్టించినట మనలందరినీ, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. ఎవరినటని, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆలోచన. ఇంట్లో 4 5 లేదా 3 2 కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆలోచన అని. ఒక్కరు మంచిగా ఉంటే ఒకరు చెడుగా ఉంటారు, లేదా అందరూ చెడుగా ఉంటారు, లేదా అందరూ మంచిగా ఉంటారు. ఒకరు కోపంగా ఉంటారు, ఒకరు ద్వేషంగా ఉంటారు, ఒకరు ఏమంటారు దొంగతనంతో ఉంటారు, ఇలా లేదా ఒకరు లేదు ఉద్యోగం చేసుకోవాలనుకుంటారు. ఇలా ఎన్నో రకరకాలైన ఆలోచనలు కలిగి ఉంటారు. అది మానవులు కల్పించుకునే. ఈ లోకంలో పాపం అనేది మన జీవితంలో ఉన్నది అనంటే అది మానవ కల్పితం, మానవుడు కోరి తెచ్చుకున్నది. దేవుడు ఎప్పుడు కూడా మంచివారిగా ఉండండి, మంచితనంతో జీవించండి, మంచిగా బ్రతకండి, మంచిగా నేను ఇచ్చిన భూమిని ఈ యొక్క ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా పొందుకోనండి, సుఖ సంతోషంతో వర్ధిల్లండి అనే దేవుడు సెలవిస్తాడు. కానీ ఇలాంటివి ఏది కూడా మరి దేవుని యొక్క ఉద్దేశము కానే కాదు. మనమే కోరి కష్టాల్లోకి కూరుకుపోతూ ఉంటాం. కాబట్టి మరి అంత్య దినాలలో మనం ఉంటా ఉన్నాం. దేవుని వాక్యము మరి మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని మన హృదయంలోనికి స్వీకరించాలి, వాక్యానుసారంగా జీవించాలి, దేవుని నామాన్ని ఘనపరచాలి. దేవుడి పరిశుద్ధ వాక్యమును మనందరి హృదయంలో ఫలింపజేయునుగాక.